నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎట్టకేలకు లోక్పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. తీవ్ర వ్యతిరేకత చూపుతున్న యూపీఏ మిత్రపక్షాలు. అవినీతిపై దేశం సాధించిన తొలి విజయం. లోక్పాల్ బిల్లు ఆమోదంపై అన్నా హజారే హర్షం. లోక్పాల్ బిల్లును సమర్థించిన కాంగ్రెస్ పెద్దలు. దేశానికి బలమైన లోక్పాల్ అవసరమన్న రాహుల్ గాంధీ. లోక్సభ నిరవధిక వాయిదాపై లగడపాటి ఫైర్. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. తీరుమానని అసెంబ్లీ సమావేశాలు. పోటాపోటీ నినాదాలతో సభను హోరెత్తించిన ఇరు ప్రాంత నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే లోక్పాల్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. మంగళవారం నాడు రాజ్యసభ ఆమోదించిన బిల్లుకు బుధవారం నాడు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు సమాజ్వాదీ పార్టీ మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు పలికాయి. లోక్పాల్ బిల్లుపై లోక్సభలో హోరాహోరీ చర్చ జరిగింది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుపై లోక్సభలో పునఃపరిశీలన చర్చ జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ సీమాంధ్ర ఎంపీల నినాదాల మధ్య గంటసేపు వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో మళ్లీ సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ గందరగోళం మధ్యనే తనకు 2 అవిశ్వాస తీర్మాన నోటీసులు అందాయని, సభ్యులు సంయమనం పాటిస్తే వాటిని ప్రవేశపెడతారని స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. आप शांत हो जाइए वंदे मातरम के लिए. సీమాంధ్ర ఎంపీలు శాంతించకపోవడంతో ఆ నోటీసులను పక్కన పెట్టిన స్పీకర్ లోక్పాల్ బిల్లుపైన పునఃపరిశీలనకు చర్చకు అనుమతిచ్చారు. చర్చను ప్రారంభించిన మంత్రి కపిల్ సిబ్బల్ మాట్లాడుతూ 2 ఏళ్లుగా సభలోనూ బయట లోక్పాల్ బిల్లు ప్రస్తావన విస్తారంగా జరిగిందన్నారు. సెలెక్ట్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నట్టు చెప్పారు. లోక్పాల్ బిల్లును తేవడంలో కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు జాప్యం చేసిందని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చర్చ సందర్భంగా విమర్శించారు. ఈ బిల్లు పటిష్టంగా లేదన్నారు. సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం ఇవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ సభ్యుల తీరు ఫలితంగా గత 13 రోజులుగా సభ సజావుగా సాగలేదని తెలిపారు. సభలో ప్రశాంత వాతావరణం వచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. సభ్యులను నియంత్రించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. उस बिल को राज्यसभा को दिया, लेकिन मुझे दुख है ये कहते हुए कि 1 वर्ष पहले राज्यसभा की सिलेक्ट कमेटी ने वो बिल राज्यसभा में पेश कर दिया था, लेकिन सरकार ने उसको ठंडे बस्ते में डाल दिया. 1 साल तक सरकार बैठी रही, वो बिल लेकर नहीं आई. इस बार जब हमने दोनों बैठकों में कहा कि ये बिल आना चाहिए, तो सरकार पर दबाव बना और कल वो बिल राज्यसभा में लेकर के आए. లోక్పాల్ బిల్లును ఆమోదించి అవినీతిపై పోరాటానికి మార్గం సుగమం చేసే అవకాశం 15వ లోక్పాల్ సభ ముందు 15వ లోక్సభ ముందు ఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని కోరారు. లోక్పాల్ బిల్లు ఒక్కదానితోనే అవినీతి అంతం కాదన్నారు. అవినీతిని ఎదుర్కోవడానికి సంబంధించి మరో 6 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా ఆమోదించాలన్నారు. In the Rajya Sabha for having passed the Lokpal bill yesterday. I appeal to all parties to come together and pass the Lokpal and Lok Ayukta bills unanimously. Madam Speaker, the Right to Information Act 2009 was the UPA's first and most important assault on corruption in this country. The establishment of the Lokpal is necessary
to strengthen the fight against corruption and ensure accountability. 4 of these laws still remain pending in the Lok Sabha and 2 in the Rajya Sabha. Madam Speaker, I believe it is our responsibility to complete our unfinished work in our fight against corruption. I believe it is the responsibility of the 15th Lok Sabha. లోక్పాల్ బిల్లు ప్రమాదకరమైనదిగా ఉందని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది. లోక్సభలో చర్చ సందర్భంగా పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి బిల్లు వస్తే మామూలు ఫైల్ పైన సంతకం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు భయపడతారని పేర్కొన్నారు. బిల్లు తేవడానికి కాంగ్రెస్, బీజేపీ ఎందుకు తొందరపడుతున్నాయని ప్రశ్నించారు. అనంతరం బిల్లుకు నిరసనగా తమ పార్టీ వాకౌట్ చేస్తుందని ప్రకటించి ఎస్పీ సభ్యులతో కలిసి సభ నుండి బయటకు వెళ్లారు. जो दोनों ईमानदार हैं और सब बेईमान बैठे, केवल बीजेपी और कांग्रेस ईमानदार है और सब बेईमान हैं, ये साबित कर रहे हैं ये लोग। आपने देश के लिए इतना गंभीर सवाल उठाए हैं, गंभीर होगा है, कहां बंटवारे से लेकर के पूरे देश को समझा है। इस बिल पे अडवाणी साहब आप बोलिए खिलाफ, खतरनाक है। आपको लगता है बिल 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 और बिल आसमान बदल जाएगा देश। దేశంలో అవినీతిని అంతం చేయడానికి బలమైన లోక్పాల్ బిల్లు అవసరమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ గతంలో అవినీతి అంతానికి 6 బిల్లులు ఆమోదించామని, అయినప్పటికీ అవినీతి అంతం కాలేదని, ఈ బిల్లుతోని అవినీతి ఆగిపోదని, ఇంతకంటే పటిష్టమైన వ్యవస్థ అవసరమని రాహుల్ అభిప్రాయపడ్డారు. అలాగే లోక్పాల్ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. Congratulate our colleagues in the Rajya Sabha for having passed the Lokpal bill yesterday. Today we in this house have the opportunity to do what our predecessors in Parliament have been unable to do for 45 years since the first introduction of a Lokpal bill by the government of Prime Minister Indira Gandhi in 1968. We have the chance to make history by enacting the Lokpal bill. I appeal to all parties to come together and pass the Lokpal and Lok Ayukta bills unanimously. Madam Speaker, the Right to Information Act 2009 was the UPA's first and most important assault on corruption in this country. The establishment of the Lokpal is necessary to strengthen the fight against corruption and ensure accountability of public officials to the people. But Madam, the Lokpal bill alone is not adequate to fight corruption. We need a comprehensive anti-corruption code in this country. The UPA government has developed a powerful anti-corruption framework consisting of 8 new central laws. Even after the passage of the Lokpal bill, 4 of these laws still remain pending in the Lok Sabha and 2 in the Rajya Sabha. Madam Speaker, I believe it is our responsibility to complete our unfinished work in our fight against corruption. I believe it is the responsibility of the 15th Lok Sabha to consider. జనవరి 23 వరకు శాసనసభ సమావేశాలు జరుగుతాయన్న ప్రచారంలో నిజం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం కావాలనే లీకులిస్తోందని ఆరోపించారు. తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని ప్రాంతాల వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని, అడ్డుకునే సభ్యులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, చర్చిస్తామన్నటువంటి మీరు చర్చ జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యులారా, ఇవాళ తెలంగాణ కోసం తెలుగుదేశం కట్టుబడి ఉంటే మీరు మీ సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్మెల్యేలను కట్టడి చేయండి. అంటే ఇలా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉన్నది. తెలంగాణ తెలుగుదేశమేమో మా చంద్రబాబు కట్టుబడి ఉందని అంటున్నారు. సీమాంధ్ర తెలుగుదేశమేమో సభలో చర్చ జరగకుండా తెలంగాణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డ్రాఫ్ట్ బిల్లు మీద చర్చ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంది సీమాంధ్ర తెలుగుదేశం. మేము ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం, సీమాంధ్ర తెలుగుదేశంను కట్టడి చేయండి. సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు పోడియంలోకి వెళ్లకుండా, సభను అడ్డుకోకుండా చూడవలసినటువంటి బాధ్యత తెలంగాణ తెలుగుదేశం నాయకులదే. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎటు చెప్పకుండా
తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో మరో మాట. తెలంగాణలో వచ్చి తెలంగాణకు అనుకూలమని, సీమాంధ్రలో పోయి ఎన్డీఏ ఉండగా నేనే తెలంగాణను అడ్డుకున్నా అని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ రెండు చోట్ల కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా అవుతారు. మేము ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం నాయకులు కోరుతున్నాం, బాధ్యత మీదే. మీరు చంద్రబాబు నాయుడు మెప్పిస్తారా, సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు మెప్పిస్తారా, సభ జరిగే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. నిన్న బీఎస్సీలో స్పష్టంగా చెప్పాం, మీరు ప్రతి సభ్యుడికి టైం కేటాయించండి. ముఖ్యంగా సభా నాయకులకు గాని మంత్రులకు గాని ఎక్కువ సమయం ఇవ్వండి. సీమాంధ్ర నేతలకు నిజంగా వారి ప్రాంత ప్రజలపై ప్రేమ ఉంటే వారి సమస్యలపై 40 రోజుల పాటు చర్చిద్దామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. బిల్లు ముసాయిదాపై సవరణలు చేసే అధికారం కానీ ఓటింగ్ కోరే అవకాశం కానీ సభ్యులకు లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేవలం బిల్లులోని క్లాజులపై చర్చించి అభిప్రాయాలను తెలిపే అవకాశం మాత్రమే సభ్యులకు ఉందని చెప్పారు. సభను సజావుగా సాగనివ్వాలని, అడ్డుకునే ప్రయత్నం చేయరాదని ఆయన సీమాంధ్ర నేతలను కోరారు. నిన్న జరిగిన బీఎస్సీ సమావేశాల సందర్భంలో 1-2 పార్టీలు మినహా అన్ని పార్టీలు కూడా ఈ రోజు నుంచి సభ జరగాలని, సభలో సభ్యుల యొక్క ఆలోచన విధానాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు మళ్ళీ యథావిధిగా బీఏసీలో ఒకటి మాట్లాడడం, బయటికి మాత్రం అడ్డుకునేటువంటి మూర్ఖ ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ విజయమ్మ పార్టీ కానీ, చంద్రబాబు, కిరణ్ బాబు, జగన్ బాబు ముగ్గురు బాబులు కూడా ఈ చర్చ జరగద్దని, ఈ అంశం పరిష్కారం కావద్దన్నటువంటి ఒక దుర్మార్గమైన కుట్రలో భాగంగానే ఈ పని చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఆ ప్రాంత ప్రజల మీద ప్రేమ కనుక ఉంటే, ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామిక వేదిక అయినటువంటి, సమస్యల పరిష్కార వేదిక అయినటువంటి ఈ సభలో చర్చ జరపవలసిన అవసరం ఉంది. ఈ సభలో మీ అభిప్రాయాల్ని ప్రతిబింబించవలసిన అక్కర ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు బులెటిన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. సువర్ణ సాంప్రదాయక సంపదని సొంతం చేసుకోండి. పరంపర బై జోసానుకాస్. సువర్ణ సాంప్రదాయక సంపదని సొంతం చేసుకోండి. పరంపర బై జోసానుకాస్. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. బ్యాక్ టు న్యూస్. మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ ను అరెస్ట్ చేయడం చాలా దారుణమని వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కావూరి సాంబశివరావు అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీస్ వ్యవస్థను వాడుకోవడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. సాంబశివరావు క్యారెక్టర్ మార్చుకుని రాజకీయాల్లో ఉండాలని, లేదంటే రాజకీయాలు వదలాలని ఆయన హెచ్చరించారు. అధికారం అడ్డు పెట్టుకుని అన్యాయాలు చేస్తే పుట్టకతులు లేకుండా పోతాడని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆడి దుర్విషలాడి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అప్పుడు కూడా రాజేష్ గారిని 151 కింద అరెస్ట్ చేసి సాయంత్రం విడుదల చేయడం జరిగింది. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత అధికార దురహంకారి అయినటువంటి కావూరి సాంబశివరావు గారు అందరినీ పిలిపించి ఎస్పీలందరినీ ఒత్తిడి తెచ్చి 151, 149, 131 3 సెక్షన్లు మళ్ళా బలవంతంగా పెట్టించి దాదాపుగా 50 మంది కానిస్టేబుల్లు, 4 ఎస్ఐలు ఏదో ఒక టెర్రరిస్ట్ ను బంధించినట్టు విధంగా బంధించి తీసుకెళ్లడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఆ రోజు సమైక్యవాదిగా మాట్లాడినటువంటి నువ్వు
కేంద్ర మంత్రి అయిన తర్వాత నీ రంగుకు జుట్టేసుకున్నట్టుగా నీ యొక్క క్యారెక్టర్ మార్చుకున్నావు. నీ జుట్టు రంగు మార్చుకున్నంతగా నువ్వు భావాలు మార్చుకొని సమైక్యవాదని తూట్లు పడుచున్న నువ్వు ఒక మనిషివేనా? నీతో పాటు కేంద్ర మంత్రులు గాని వీళ్ళందరూ కూడా సమైక్య ద్రోహం ఏ రకంగా చేశారో అందరూ చర్చించుకుంటున్నారు. తోటి పార్లమెంట్ సభ్యులు మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సమైక్యం ఎట్లుంచాలి అని చెప్పి ఢిల్లీలో పోరాడుతుంటే నువ్వు సమైక్యవాదం లేదు నేను చూపిస్తాను అని చెప్పి కెమెరామెన్లను పిలుచుకొని వచ్చి ఆ సోనియా గాంధీ చూపించి నువ్వు ఇంకా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు వస్తే అక్కడ ప్రజలు ఇది గమనించి ఏ రకంగా మా భవిష్యత్తు ఏంది అని నిలదీస్తే నువ్వు ఈ రకంగా ప్రవర్తించడం దుర్మార్గము, దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. సామరస్యంగా ఎవరైనా కానీ ప్రొటెస్ట్ చేయడం అన్నది ప్రతి ఒక్కరి హక్కు. ప్రొటెస్ట్ చేసినాడు అని చెప్పి కక్షపూరితంగా ఇటువంటి అధికార దుర్వినియోగం చేస్తే ఇది మీకు ఏదైనా ఇప్పుడు టెంపరీగా మీరు సాధించవచ్చు, కానీ భవిష్యత్తులో మంచి పరిణామం కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పరచుకున్నామని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలను రాష్ట్రంలో ఎలా మలుచుకోవాలన్న దానిపై చర్చించామని, దానిలో భాగంగానే అన్ని నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలను ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేయనున్నామని ప్రభాకర్ తెలియజేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి తయారీ విషయంలో 42 నియోజకవర్గాలకు సంబంధించి మరి ఎన్నికల యొక్క ఇన్ఛార్జీలని మరి పార్లమెంట్ యొక్క కన్వీనర్ల యొక్క నియామకాన్ని మరి ఈరోజు ఈ సమావేశం ద్వారా నిర్ణయం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక తయారీ విషయంలో ఒక కార్యాచరణని, ఒక ప్రణాళికను రూపొందించి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి అనుకూల పవనాల్ని ఏ రకంగా మలుచుకోవాలి, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు కొరకు ఈ రాష్ట్రంలో కృషి చేయాలి అన్నటువంటి విషయం పైన చాలా లోతుగా చర్చ జరపడం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను ఏమాత్రం కదిలించకుండా యథాతథంగా వదిలివేసింది. దీంతో పారిశ్రామిక, బ్యాంకింగ్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఇటీవల ద్రవ్యోల్బణం పగ్గాలం తెచ్చుకొని పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో కీలక రేట్లను రిజర్వ్ బ్యాంకు పెంచుతుందనే భయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే దేశంలో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. పారిశ్రామిక రంగంపై రుణాలు వడ్డీ భారం పెరిగిపోతుంది. ఇప్పటికే డిపాజిట్ల సేకరణ కష్టంగా ఉందని, వడ్డీ రేట్లు పెరిగితే మరింత ఇబ్బందులు ఎదురవుతాయని బ్యాంకింగ్ వర్గాలు కూడా చెబుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను కదిలించకుండా ఉంచినట్లు తెలుస్తుంది. While core CPI and core wholesale price index, that is inflation excluding food and fuel, have been stable, despite a steady and necessary increase in government administered prices towards market levels, the high level of core CPI inflation leaves no room for complacency. There is, however, reason to wait before determining the course of monetary policy. There are indications that